అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచతంత్రంలోని ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే కాకి పాము కథ. ఇది వినడానికి కేవలం జంతువుల కథలా అనిపించొచ్చు, కానీ ఇందులో ఒక పెద్ద ప్రశ్న దాగి ఉంది. తెలివి గొప్పదా, బలం గొప్పదా? ఈ రెండూ ఎదురుపడినప్పుడు ఏది గెలుస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఆ కథ. ఒక్కసారి ఆలోచించండి. మనకంటే ఎంతో శక్తివంతమైన శత్రువుని ఎదుర్కోవాల్సి వస్తే గెలవటం అసలు సాధ్యమేనా? ఎలా గెలవగలం? ఈ కథ సరిగ్గా ఇలాంటి ఒక సవాలు గురించే. మరి పరిష్కారమేంటో చూద్దాం. ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం, తీరని విచారం. ఇక్కడ మనం ఒక కుటుంబాన్ని చూస్తాం, అది కూడా ఎంతో ఆపదలో ఉన్న కుటుంబాన్ని. కథ నర్మదా నది ఒడ్డున మొదలవుతుంది. అక్కడొక పెద్ద చెట్టుమీద ఓ కాకి జంట నివసిస్తూ ఉండేది. కాని వాళ్ల జీవితంలో సంతోషం లేదు. ఎప్పుడూ ఏదో తెలియని బాధ, తీరని దుఃఖం. విచిత్రమేంటంటే వాళ్ల సంతోషాన్ని దూరం చేస్తున్న శత్రువు ఎక్కడో లేడు, వాళ్ల ఇంటికి చాలా దగ్గరలోనే ఉన్నాడు. అసలు సమస్య ఏంటంటే ఆ కాకుల జంట చెట్టుపైన తమ గూట్లో తాము ఉన్నాం, సురక్షితంగా ఉన్నాం అనుకుంటూ ఉండేవి. కాని వాళ్లకు తెలియని విషయమొకటుంది. వాళ్ల ప్రాణశత్రువు, ఒక భయంకరమైన పాము, సరిగ్గా అదే చెట్టు కింద ఉన్న పుట్టలో నివసిస్తోంది. అంటే ఒకే ఇంట్లో పైన స్నేహం, కింద ప్రాణహాని. ఈ దగ్గరతనమే వాళ్ల పాలిట శాపంగా మారింది. ఇది ఒకసారో రెండుసార్లో జరగలేదు. ఇది రోజూ జరిగే నరకం. ఆ కాకి దంపతులు ఎప్పుడు ఆహారం కోసం బయటకు వెళ్ళినా ఆ దుష్టపాము మెల్లగా చెట్టెక్కి వాటి గూట్లో ఉన్న పిల్లల్ని, ఇంకా పొదగని గ్రుడ్లని అన్నింటినీ తినేసేది. పాపం ఆ కాకుల బాధ వర్ణనాతీతం. ప్రతిసారి ఇంటికి తిరిగి వచ్చేసరికి గూడు ఖాళీ. వాళ్ల దుఃఖానికి అంతుండేది కాదు. ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా క్లియర్గా ఉంది కదా. పాము చాలా బలమైనది. దానితో నేరుగా పోరాడేంత శక్తి ఆ కాకులకు అస్సలు లేదు. అందుకే అవి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. తమ తలరాత ఇంతే కాబోలు అని తమని తామే నిందించుకుంటూ బతుకుతున్నాయి. ఇక రెండవ భాగానికి వద్దాం, ఒక స్నేహితుని రాక. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అంతా అయిపోయింది, ఇంకేం చెయ్యలేం అనుకుంటున్న సమయంలో కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఆ నిరాశలో కూరుకుపోయిన కాకుల జీవితంలోకి ఒక కొత్త పాత్ర వచ్చింది, ఒక కొత్త ఆశను మోసుకొచ్చింది. ఆ వచ్చిన స్నేహితుడు మరెవరో కాదు, ఒక తెలివైన నక్క. అది ఆ కాకుల బాధనంతా విన్నది, వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే నక్క కేవలం ఒక జంతువు కాదు, అది తెలివికి, వ్యూహానికి ఒక గుర్తు. అప్పటివరకు నిరాశ అనే చీకట్లో ఉన్న కాకులకు ఒక వెలుగులా గనిపించింది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. నక్క ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని నేరుగా ఒక పరిష్కారం చెప్పదు. దానికి బదులుగా ఒక ఉపాయాన్ని కథ రూపంలో చెబుతుంది. అంటే గతంలో జరిగిన ఒక సంఘటనను పాఠంగా చూపిస్తూ భవిష్యత్తులో ఏం చెయ్యాలో దారి చూపిస్తోంది. నక్క ఏం చెప్పిందంటే, చూడండి, పూర్వం ఒక ఎండ్రకాయ ఉండేది. అది చాలా బలహీనమైనది. కాని అది తెలివి ఉపయోగించి తనకంటే ఎన్నో రెట్లు బలమైన కొంగను చంపేసింది. నేను మీకా కథ చెబుతాను. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన మొదటి పాత్ర ఒక కొంగ. దీనికొక పెద్ద సమస్య వచ్చిపడింది. ఏంటంటే దానికి వయసైపోయింది. పాపం మునుపటిలా చకచకా చేపల్ని పట్టలేకపోతోంది. పైగా ఆ చెరువులో చేపలు కూడా చాలా తెలివైనవయ్యాయి. కొంగను చూడగానే పారిపోతున్నాయి. ఇక లాభం లేదనుకుంది. బలం పనిచెయ్యట్లేదు కాబట్టి బుర్ర వాడాల్సిందే అని ఫిక్స్ అయింది. ఆ కొంగ వేసిన ప్లాన్ చూడండి. 4 స్టెప్పుల్లో ఎంత పకడ్బందీగా ఉందో. ఫస్ట్ భక్తిగా ఉన్నట్టు నటించింది. ఆ తర్వాత చేపల నమ్మకాన్ని సంపాదించింది. 3వ స్టెప్లో ఒక పెద్ద ప్రమాదం రాబోతోందని అబద్ధం చెప్పింది. ఇక చివరిగా తానే రక్షకురాలిలా ఒక సొల్యూషన్ ఇచ్చింది. ఇది మామూలు ప్లాన్ కాదండి. చేపల్ని మానసికంగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఇక్కడే కొంగ కపటత్వం పీక్స్కు వెళ్తుంది. అయ్యో, జీవహింస మహాపాపం అని తెలుసుకున్నాను, ఇకపై మాంసం ముట్టను అని చెప్పింది. చూశారా ఎంత నాటకమో? ఈ దొంగ భక్తి మాటలే దాని పెద్ద ఆయుధం. పాపం చేపలు ఈ మాటల్ని పూర్తిగా నమ్మేశాయి. సరే, ఇంత జరుగుతుంటే కథలోకి మన హీరో ఎంట్రీ ఇచ్చాడు. అదే ఒక ఎండ్రకాయ.
ఈ కొంగలో వచ్చిన సడన్ మార్పును అనుమానించిన ఒకే ఒక్క జీవి అదే. ఇక కొంగ తన ప్లాన్ను అమలు చెయ్యడం మొదలుపెట్టింది. రోజు కొన్ని చేపల్ని కాపాడుతా అంటూ తీసుకెళ్ళిపోతోంది. అలా జరుగుతుండగా ఒకరోజు ఎండ్రకాయ కూడా నన్ను కూడా తీసుకెళ్ళు అనడిగింది. ఇక్కడినుంచే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఇదే కథలో అసలైన ట్విస్ట్. ఒకవైపేమో కొంగ ఇచ్చిన హామీ, మరోవైపు ఎండ్రకాయి కళ్ళార చూసిన భయంకరమైన నిజం. అక్కడున్నది పెద్ద సరస్సు కాదు, చేపల ఎముకల గుట్ట. ఆ క్షణంలో ఎండ్రకాయకు విషయం మొత్తం అర్థమైపోయింది. కొంగ ఎంత పెద్ద మోసం చేసిందో తెలిసిపోయింది. ఈ కథ మన సంస్కృతిలో ఎంతలా కలిసిపోయిందంటే దీనినుంచే కొంగజపం అనే మాట పుట్టింది. ఎవరైనా దొంగభక్తి నటిస్తున్నా, మోసం చేస్తున్నా వాడిది కొంగజపంలే అంటాం కదా, అది ఇక్కడ నుంచే వచ్చింది. వెంటనే ఎండ్రకాయ తన పదునైన కొండీలతో ఆ కొంగ మెడను కట్చేసేసింది. ఆ మోసానికి అక్కడితో ముగింపు పలికింది. ఇది కేవలం ప్రతీకారం తీర్చుకోవడం కాదు, తెలివి, ధైర్యం కలిస్తే ఎంత పెద్ద మోసాన్నైనా ఎలా ఓడించవచ్చో చూపించింది. ఇక్కడితో మన మొదటి కథ పూర్తయింది. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలవబోతోంది. మరి ఈ కథ ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? ఇక్కడే ఉందసలు కిటుకు. మనం ఇందాకడ్నుంచి వింటున్న ఈ కొంగ ఎండ్రకాయ కథ ఉంది గదా, అది నిజానికి కథలో కథ అన్నమాట. అంటే ఒక పాత్ర మరో పాత్రకు ఒక పాఠం నేర్పడానికి చెప్తున్న కథ ఇది. దీన్నే ఫ్రేమ్ స్టోరీ అంటారు. ఈ మాటలు వినగానే కాకుల మేళ్ళో ఒక మెరుపు మెరిసింది. అప్పటిదాకా బలం లేదని బాధపడుతున్న వాటికి అర్థమైంది, అరే, బలం ఒక్కటే దారి కాదు, తెలివితేటలు ఉపయోగిస్తే ఎంతటి బలవంతుడునైనా ఓడించవచ్చు అని. అది కేవలం ఒక కథలా కాదు, గెలుపుకొక బ్లూప్రింట్లా అనిపించింది వాటికి. ఇక చివరి భాగానికి వచ్చాం, తెలివితేటల విజయం. అంటే ఈ కథలోని నీతి ఏంటి? అసలు నక్క చెప్పిన ఆ ఉపాయం నుండి మనమేం నేర్చుకోవాలి? తెలివి బలాన్ని ఎలా ఓడించగలదు? చూద్దాం. ఈ కథ మనకి గెలుపు కోసం ఒక 3 అడుగుల ప్రణాళికను చూపిస్తుంది. మొదటిది, మన శత్రువు మనకంటే బలవంతుడు అని ఒప్పుకోవడం, నిజాయితీగా మన బలహీనతను అంగీకరించాలి. రెండవది, ఒంటరిగా పోరాడాలనుకోకుండా తెలివైన వాళ్ల సలహా తీసుకోవడం. ఇక మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది, కండబలంతో కాకుండా బుద్ధిబలాన్ని ఉపయోగించడం. అంటే తెలివిగా ఒక ప్లాన్ వెయ్యడం. సో చివరిగా ఈ కథ చెప్పే ముఖ్య సందేశం ఒకటే, శారీరక బలం పనిచెయ్యని చోట సరైన వ్యూహం అంటే ఒక మంచి ప్లాన్ ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుంది. తెలివి అనేది బలహీనుల చేతిలో ఉన్నా సరే అదొక మహాశక్తివంతమైన ఆయుధంలాంటిది. సరే, మరి ఆ బయట కథ ఏంటో చూద్దాం. అదొక కాకుల కుటుంబం కథ. పాపం అవి ఉంటున్న చెట్టు కింద ఒక పాము చేరింది. ఆ పాము వల్ల అవి చాలా భయపడుతూ బతుకుతున్నాయి. సో ఆ కాకుల సమస్యేంటంటే, చెట్టు మొదట్లో ఒక భయంకరమైన పాముంది. అది వాటి గుడ్లన్నింటినీ తినేస్తోంది. పాముతో నేరుగా పోరాడేంత బలం వాటికి లేదు. బతికి బట్టకట్టాలంటే ఖచ్చితంగా ఒక తెలివైన ప్లాన్ వెయ్యాలి. అప్పుడే ఒక తెలివైన నక్క వాటి దగ్గరకొచ్చి సలహాగా ఈ కొంగ ఎండ్రకాయ కథను చెప్పింది. ఇప్పుడు అర్థమైందా ఈ కథ ఎందుకు చెప్పిందో? సరే, మరి ఆ కథ విని కాకులు ఏం నేర్చుకున్నాయి? ఆ పాఠాన్ని తమ సమస్యను తీర్చుకోవడానికి ఎలా వాడుకున్నాయో చూద్దామా? ఆ కాకుల ప్లాన్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ దగ్గర్లోని చెరువులో స్నానం చేస్తున్న యువరాణిని గమనించాయి. ఆమె ఒడ్డున పెట్టిన ముత్యాల హారాన్ని రాజభటులు చూస్తుండగానే ఎత్తుకెళ్లాయి. తర్వాత నెమ్మదిగా ఎగురుతూ ఆ హారాన్ని తీసుకువెళ్లి నేరుగా పాము పుట్టలో పడేశాయి. ఇంత తెలివి! తమకంటే బలవంతులైన రాజభటుల్ని తమ శత్రువైన పాము మీదకు ఉసిగొల్పాయి. అంటే ఇతరుల బలాన్ని తమ ఆయుధంగా మార్చుకున్నాయన్నమాట. ఇక అంతే, ఆ హారం కోసం వెతుక్కుంటూ వచ్చిన రాజభటులు పుట్టలో పామును చూశారు, చంపేశారు. చూశారా, కాకులు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా తమ శత్రువుని లేకుండా చేసుకున్నాయో. సరే, ఇప్పటివరకు మనం 2 కథలు విన్నాం. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి వాటిలో ఉన్న అసలు నీతి ఏంటో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి కథలో హీరో ఎండ్రకాయ, విలన్ కొంగ. ఎండ్రకాయ ఏం చేసింది? మోసాన్ని బయటపెట్టింది. రెండో కథలో హీరోలు కాకులు, విలన్ పాము. కాకులేం చేశాయి? వేరే వాళ్ళని అంటే రాజభటుల్ని ఉపయోగించుకున్నాయి. అంటే 2 కథల్లోనూ బలహీనమైన వాళ్లే గెలిచారు. కాని వాళ్లు వాడిన పద్ధతులు వేరు. ఒకరు డైరెక్ట్గా, ఇంకొకరు ఇండైరెక్ట్గా.
అంటే ఈ కథలన్నింటి సారాంశం అసలు సందేశం ఒక్కటే. శారీరక బలం కన్నా తెలివితేటలే చాలా శక్తివంతమైనవి. బుద్ధిబలంతో ఎంతటివాడినైనా ఓడించొచ్చు. అసలు కథలో కూడా ఇదే చెప్పారు. ఒక చిన్న మావటివాడు పెద్ద ఏనుగును కంట్రోల్ చేస్తాడు. ఒక తెలివైన కుందేలు బలమైన సింహాన్ని కూడా ఓడించగలదు అంటారు. అంటే తెలివి బలాన్ని జయించిన ఉదాహరణలు చాలా ఉన్నాయని అర్థం. కాని ఆగండి, ఇక్కడే కథ ముగిస్తూ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వదిలేశారు. కుందేలు సింహాన్ని చంపిందని కథ చెప్తోంది. అసలు ఒక చిన్న కుందేలు ఒక సింహాన్ని ఎలా చంపగలదు? అదెలా సాధ్యం? బహుశా అది మరో కథకు నాంది కావచ్చు. ఏమంటారు? ఇక ముగించే ముందు ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన నిజ జీవితంలో ఎప్పుడైనా శారీరక బలం లేదా అధికారం కంటే తెలివి, ఒక మంచి ఆలోచన లేదా ఒక సరైన వ్యూహం పెద్ద విజయాన్ని సాధించిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.